అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వీట్ పానీపూరి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి. కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. చిన్న గ్లాసు బియ్యం నానబెట్టా అండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇందులో వాటర్ తీసివేయాలి. తీసివేసి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకున్నా అండి. 4 ఇలాచి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురిమి తీసుకున్నా అండి. పచ్చి కొబ్బరి వేయటం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. హాట్ పానీపూరి కాకుండా ఇలా స్వీట్ పానీపూరి చేసుకోండి, చాలా బాగుంటుంది. 10 జీడిపప్పు వేసుకున్నా అండి. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ పేస్ట్నంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పిండి అనేది. ఒక కప్పు బెల్లం తీసుకున్నా అండి. ఇలా దంచి తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలండి. బియ్యము జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకుంటే ఉండలు కడుతుంది. స్వీట్ తినాలనిపిస్తే ఇలాగా చేసుకోండి. స్వీట్ పానీపూరి చాలా బాగుంటుందండి. బెల్లం కరిగిందండి. కరిగిన బెల్లం వాటరు ఇందులో కొద్దిగా వేసుకొని తిప్పుతూ ఉండాలండి. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా స్వీట్ పానీపూరి చేశా అండి. ఈ పానీపూరి ఒక్కసారి తింటే రోజు తినాలనిపిస్తుందండి. ఇంకొద్దిగా బెల్లం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి. చూసారా, బాగా గట్టిగా అయిపోయింది. కొద్దిగా పాలు తీసుకున్నా అండి. పాలు వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా పిండి తీసుకొని మనం చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అలాగా తిక్కుకోవాలండి. తిక్కుకొని తర్వాత నేనైతే బాటిల్ మూత తీసుకున్నా అండి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అన్నీ ఇలాగా ఒకే సైజు ఉండేలాగా నేను బాటిల్ మూతతో ఇలా చిన్న పానీపూరి ఇలా చేసుకున్నా అండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొనేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో డిప్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. బాగా పొంగుతాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలాగా అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం పానీపూరికి ఎలా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేసుకొనేసి జీడిపప్పు తీసుకున్నా అండి. మీరైతే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పాకం ఇందులో వేసుకొనేసి అన్ని పానీపూరీలోకి ఇలాగా వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకున్నా అండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలాగా జీడిపప్పు వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి.